హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలామంది ధనవంతులు వాళ్ళ హోదాని అంటే వాళ్ళ స్టేటస్ని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళు వేసుకున్న బట్టల్లో కానివ్వండి, లేదా కొంతమంది వాళ్ళు వేసుకునే నగల్లో చూపిస్తుంటారు. కాస్ట్లీ కార్లు కొనుక్కోవచ్చు, పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకోవచ్చు. కానీ నీళ్లు తాగడంలో కూడా హోదాని ఎలా ప్రదర్శించాలో నేర్పిస్తుంది హైటెక్ మార్కెట్. రాబోయే రోజుల్లో నువ్వు పీల్చే గాలి రిచ్చా, పూరా లేదా మిడిల్ క్లాస్ అని నిర్ణయించబోతోంది ఈ మార్కెట్ మాయాబజార్. అప్పుడెప్పుడో వార్తల్లో మహేష్ బాబు, విరాట్ కోహ్లీ తాగే నీళ్లు 1 లీటరు 4,000 వరకు ఉంటాయని విన్నాం. 1 లీటర్ ఖర్చు 4,000 రూపాయలు. సరే పోనీ వాళ్ళు సెలబ్రిటీసు, వాళ్ళ మీద కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటారు, వాళ్ళ మీద చాలా విషయాలు డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి వాళ్ళు హెల్త్ అండ్ ఫిట్నెస్ కోసం 4,000 ఖర్చు పెట్టారు అనుకుందాం. కానీ 10,000, 35,000, 2 లక్షలు, 10 లక్షలు, 40 లక్షలు, 65 లక్షలు 1 లీటర్ వాటర్ బాటిల్ కాస్ట్. ఇప్పుడు నేను చెప్పినటువంటి రేట్లలో కొంచెం అటు ఇటుగా చాలా రకాల బ్రాండ్లు పోటీ పడుతున్నాయి. అయితే ఇది ఎంత ఎక్స్పెన్సివ్ అవ్వడానికి వాళ్ళు చెప్పే కారణాలు ఏంటి, ఇవి కొన్ని వాళ్ళు పొందే ప్రయోజనాలు ఏంటో ఒకసారి గమనిస్తే, మనం 20 రూపాయలు పెట్టి కొంటున్నటువంటి మినరల్ వాటర్ బాటిల్ ఏ కారణం చెప్పి మార్కెట్లోకి వచ్చిందంటే, ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండే నీళ్లు ఉప్పగా చప్పగా ఉన్నాయని వాటిని RO ఫిల్టరేషన్ ద్వారా ఆ సాల్ట్స్ని అన్నీ తీసేసి ఒక మెటాలిక్ టేస్ట్లోకి తీసుకొచ్చి మార్కెట్ చేసుకున్నారు. RO ఫిల్టర్ ఏం చేస్తుందంటే నీళ్ళల్లో ఉండే కాల్షియం, మెగ్నీషియం, మినరల్స్ మొత్తం తీసేయడం ద్వారా ఆ pH లెవెల్ అనేది తగ్గిపోయి ఆ నీళ్లు ఎసిడిక్ బేస్లోకి మారిపోతాయి. దీని ద్వారా మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు రావడం మొదలవుతాయి. దీన్ని నివారించడం కోసం ఈ మళ్ళీ మార్కెట్ వ్యవస్థ ఇంకొక రకమైన కేటగిరీని లాంచ్ చేసింది. ఆల్కలైన్ బ్లాక్ వాటర్ అని చెప్పి ఇంకొక కేటగిరీని తీసుకొచ్చారు. ఇప్పుడు దీని ధర 200 రూపాయల నుంచి 300 వరకు ఉంది, 100 రూపాయలకు కూడా అందుబాటులో ఉంది. ఇవి ఏం నీళ్ళు అంటే ఇప్పటి వరకు పల్లెల్లో తాగే నీళ్ళే, కొత్తగా ఏం లేదు. కాకపోతే వీటిని TDS బ్యాలెన్స్ అనేది కొంత మెయింటైన్ చేస్తారు. న్యాచురల్ ఆల్కలైన్ వాటర్ అని చెప్పి 1000 రూపాయలు చేస్తున్నారు. న్యాచురల్ ఆల్కలైన్ వాటర్ అంటే మనం రూఫ్ వాటరే కదా, అంటే మన బోర్లో వచ్చే నీళ్ళే. వాటిని మళ్ళీ సర్టిఫైడ్ చేస్తే 2,000 రూపాయలకి మార్కెట్ చేసుకుంటున్నారు. ఎక్కడో కొండ కోణంలో ఉండే నీళ్లు ప్యూర్గా ఉంటాయని చెప్పి 4,000 మార్కెట్ చేస్తున్నారు. అదే కొండ కోణంలో ఉండే చెంచులు, సవరలు, జాతాపులు, కోయ తెగలు ఆ నీళ్లు ఫ్రీగా తాగుతున్నారు. అయితే బాగా ఎక్కువ ధర అమ్మే కొన్ని బ్రాండ్లు చెప్పుకుంటే, కోనా నిగారి హవాయి ద్వీప సమీపంలో లోతైనటువంటి సముద్ర భూగర్భ జలాల నుంచి 200 అడుగుల కంటే, అంటే దగ్గర దగ్గర 2,000 అడుగులు అనుకుంటా, 2,000 అడుగుల లోపలికి వెళ్ళి తీసిన నీళ్ళు అని చెప్పి 30,000 దాకా దాన్ని బ్రాండ్ చేసుకున్నారు. బ్లింగ్ H2O కాలిఫోర్నియాలో పొరోమల్ పర్వత ప్రాంతంలో తీసిన నీళ్ళు అని చెప్పి బ్రాండ్ చేసుకొని అక్షరాల 2,30,000 అమ్ముతున్నారు. ఆర్కిటిక్ ప్రాంతంలో 4,000 సంవత్సరాల నుంచి పేరుకుపోయినటువంటి మంచు కరిగించి తెచ్చిన నీళ్ళని చెప్పి 10 లక్షలు మార్కెట్ చేసుకుంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా బ్రాండ్లు చాలా రకాలుగా చెప్తున్నాయి. ఒక ఆయన ఏమో అమెజాన్లో చాలా స్వచ్ఛమైన గాలి ఉంటుంది కాబట్టి ఆ గాలిలో ఉండే నీటి ఆవిరి ద్వారా వచ్చినటువంటి నీళ్లు అని చెప్పి మార్కెట్లోకి తెచ్చారు. జపాన్లో పేరు మోసినటువంటి పర్వత ప్రాంతాలలో ఆ వచ్చినటువంటి నీళ్ళని 4 రకాల ఫిల్టరేషన్ చేసి తీసుకొచ్చినట్టు వాటర్ అని చెప్పి మార్కెట్ చేసుకుంటున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతాన్ని బ్రాండ్ చేసి, ఫ్రాన్స్లో నుంచి ఒక బ్రాండ్ బాగా ఫేమస్లో ఉంది. ఈ రకరకాలుగా బ్రాండ్ చేసుకుంటున్నారు. 2-3 రకాల ప్రాంతాల్లో తీసుకొచ్చినటువంటి నీళ్ళు అని చెప్పి ఇంకొక ఆయన, అంటే ఆస్ట్రేలియాలో నుంచి, లేకపోతే ఐస్బర్గ్ నుంచి, లేకుంటే ఇంకొక ప్రాంతాల నుంచి, మొత్తం మీద 3 రకాల నీళ్ళు అని చెప్పి దానికి ఒక బంగారం మూత పెట్టి 10 లక్షలని బ్రాండ్ చేసింది. ఒక కంపెనీ ఆ బంగారం మూత ఒకటే కాకుండా మేము కేవలం బంగారు బాటిల్లో కూడా పెడతామని చెప్పి 20 లక్షలు బ్రాండ్ చేసింది. ఆ తర్వాత ఇంకొక కంపెనీ ఇంకొక అడుగు ముందుకేసి
ఆ బంగారం బాటిల్ చుట్టూ డైమండ్లు యాడ్ చేసి 40 లక్షలు అని చెప్పింది. ఆ తర్వాత ఇంకొక ఆయన వచ్చి వాళ్ళు ఒక రకమైన డైమండ్లే వాడితే మేము 2 రకాల డైమండ్లు వేస్తామని చెప్పి తెల్ల డైమండ్లు నల్ల డైమండ్లు వేసి, అంతేకాకుండా దాంట్లో కొంచెం ఆ వాటర్లో గోల్డ్ కూడా కలుపుతామని చెప్పి మొత్తం 60 లక్షలు చొప్పున దాన్ని బ్రాండ్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఇది ఇప్పుడున్నటువంటి పరిస్థితి, ఇప్పుడున్నటువంటి అన్ని రకాల హైయెస్ట్ బ్రాండ్లలో 65 లక్షలు. దీని తర్వాత కూడా మళ్ళీ ఏదో ఒక కంపెనీ ఏదో ఒక రకంగా దాని ప్రైజ్ని పెంచడానికి ఛాన్స్ ఉంది. అంటే ఇంత ధరలు పెట్టి రోజు తాగుతున్నారంటే తాకపోవచ్చు. ఇది ఎక్కడ వాడతారంటే పెద్ద పెద్ద లగ్జరీస్ట్ హోటల్లో ఒక పొలిటికల్ పర్సన్ని ఇంప్రెస్ చేయాలనుకున్నప్పుడు, ఆయన ద్వారా ఏదో ఒక లబ్ధిని పొందాలనుకున్నప్పుడు, పెద్ద పెద్ద కంపెనీలతో డీల్స్ కుదుర్చుకోవాలని ఆ డెలిగేట్స్ని ఇన్వైట్ చేసినప్పుడు, పెద్ద బడాబాబుల ఫంక్షన్లకి వచ్చినటువంటి అతిథులకు గిఫ్ట్లుగా పంపిణీ చేస్తుంటారు. దీన్ని బట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, వాటి వల్ల వచ్చే ప్రయోజనం కంటే వారు చూపించుకునే హోదా ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. కోటాను కోట్లు పడగలెత్తిన కోటీశ్వరులు వాళ్ళు వాడే వస్తువులతో క్వాలిటీ కంటే బ్రాండ్ ధర ఎంత అని మాత్రమే చూస్తారు. ఇలాంటి వాళ్ళ కోసమే కొన్ని కంపెనీలు ఆవగింజంత ప్రయోజనాన్ని చూపించి అందినంతా దోచేయాలని రోజుకో కొత్త రకాన్ని తయారు చేస్తూ ఉంటారు.